నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఒక్కసారి ఇక్కడ చూడండి. చామంతి మొక్కలు పెట్టి కరెక్ట్ 1 మంత్ అయ్యిందండి. 1 మంత్ కే మొక్కలలో గ్రోత్ చూడండి, అసలు కొత్త చిగురు చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో. మొత్తం కూడా ఇవి రీపోర్టింగ్ చేశానండి. ఈ మొక్కలన్నీ కూడా లాస్ట్ ఇయర్ మొక్కల్ని చక్కగా రీపోర్టింగ్ చేశాను. రీపోర్టింగ్ చేసి చూస్తున్నారు కదా, మొత్తం కూడా ప్రూనింగ్ చేశానండి. హార్డ్ ప్రూనింగ్ కిందికి కట్ చేశాను. ఇవన్నీ వచ్చినాయి, అన్ని కూడా కొత్త చిగురులేనండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేదో. ఇదిగో ఇక్కడికైతే మొత్తం కూడా ప్రూనింగ్ చేసేసాను. ఇక్కడైతే ఇగో ఇక్కడికి చేసేసానండి. ఇదంతా కూడా కొత్త చిగురులు ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇప్పుడు మొక్క పెట్టి అంటే దీన్ని రిపోర్ట్ చేసి 1 మంత్ అయ్యింది కదా. ఈ 1 మంత్ కి మనం చక్కగా ఫెర్టిలైజర్లు అందిస్తూ ఉంటే, ఇప్పుడు వచ్చే సీజన్ అంతా కూడా చామంతుల బ్లూమింగ్ సీజన్ కదండి. అంటే మనకి ఆగస్ట్ నుంచి, అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ లో బడ్స్ స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లో మొత్తం కూడా ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంటుందండి. అంటే కొన్ని మొక్కలు తొందరగా విచ్చుకుంటాయి, కొన్ని మొక్కలు అయితే లేట్ గా విచ్చుకుంటాయి. ఇక్కడ చూడండి, ఈ మొక్క ఇది పర్పుల్ అండి. అసలు త్రూఅవుట్ ఇయర్ మొత్తం కూడా ఫ్లవరింగ్ ఉంటుందండి దీనికైతే. అంటే మనకి సీజన్ కాని టైంలో మాత్రము ఫ్లవరింగ్ అనేది చాలా చిన్నగా వస్తుంది. మీకు చూపిస్తాను ఒకసారి చూడండి, ఎంత చిన్నగా ఉందో చూడండి ఫ్లవర్. ఇప్పుడు విచ్చుకుంటున్న మొగ్గలైతేనేమో కొద్దిగా పెద్దగా విచ్చుకుంటాయి. అలాగే నవంబర్ లో విచ్చుకుంటే మాత్రం దీని ఫ్లవర్ సైజ్ అనేది ఇంత పెద్దగా వస్తుందండి. మొగ్గలు చూడండి అసలు ఎంత చక్కగా, ఎంత హెల్దీగా వస్తున్నాయో. మొక్కలు కూడా చూడండి ఎంత హెల్దీగా గ్రో అవుతున్నాయో. ఇప్పుడు ఇంత హెల్దీగా గ్రో అవుతున్నాయి కదా, అంటే మనము ఈ టైంలో మళ్ళీ ఒకసారి పించింగ్ అనేది చేసుకోవాలండి. అంటే పైన టిప్స్ అనేది కట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా మనము మొక్క మొత్తం కూడా ఈక్వల్ గా, అంటే ఒకే సైజ్ లో ఉండేటట్టు ఇట్లా చూసుకొని నేనైతే ప్రూనింగ్ చేసేస్తున్నానండి. ఇలా ప్రూనింగ్ చేస్తే మొక్క అనేది చాలా బుషీగా బుట్ట చామంతి లాగా తయారవుతుందండి. అలా అయితే మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా వస్తుంది మనం ఇలా ప్రూనింగ్ చేసుకోవడం వల్ల. జస్ట్ ఇది పైన కొద్దిగా ఇట్లా పించ్ చేస్తున్నానండి. మనం పించ్ చేయకుండా ఉంటే ఏమవుతుందంటే మొక్క అనేది ఏపుగా పెరుగుతుందండి. గాలి అలాగా వచ్చినప్పుడు మొక్క అనేది, చామంతి మొక్క అనేది చాలా సెన్సిటివ్ ప్లాంట్ అండి. మొక్క అనేది విరిగిపోతే మొక్క మొత్తం ఒక్కోసారి చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. సో అందువల్ల మనము ఎప్పటికప్పుడు ఇలాగ ప్రూనింగ్ చేసుకోవాలండి. పెద్దగా ఎక్కువ హైట్ పెరగనివ్వకుండా ఇలా ప్రూనింగ్ చేసుకుంటే మొక్క అనేది కిందనే బుషిగా తయారయ్యి ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లాగా మొత్తం కూడా పించ్ చేసేస్తున్నానండి. ఇలాగా పించింగ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఇదైతే చామంతి మొక్క ఎండలో ఉండాలండి ఖచ్చితంగా. ఎండ తగిలితేనే మొక్క గ్రోత్ బాగుంటుంది, అలాగే ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. అలా కాకుండా నీడలో పెట్టేస్తే ఏమవుతుందంటే మొక్క మొత్తం కూడా చాలా చక్కగా గ్రీన్ గా హెల్దీగా పెరుగుతుంది. బర్డ్స్ అనేవి అయితే సరిగా రావన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా ప్రతి స్టెమ్ కి నేను పించేస్తున్నానండి. ఇలా ఇప్పుడు ఇక్కడ పించేసాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ 2 స్టెమ్లు వస్తాయి. కొద్దిగా హైట్ కాగానే మళ్ళీ పించేసి అక్కడ నుంచి మళ్ళీ 2 అలాగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగా పించేసినప్పుడు చూసినారు కదా, మొక్క అనేది ఎంత గుబురుగా ఉందో చూడండి. ఇక్కడ ఇలాగా ఎప్పటికప్పుడు పించేస్తూ ఉండాలి. ఇదిగోండి, ఇలాగా మొత్తం కూడా అన్ని మొక్కలకి ఇలాగే ప్రూనింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే 1 మంత్ అవుతుంది కదండి, మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే కనుక మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ ఫెర్టిలైజర్ ఏంటో నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇదే ఆ ఫెర్టిలైజర్. ఇదేంటంటే మనము బనానాన్ని ఫర్మెంట్ చేసేసుకొని ఒక 7 days ఫర్మెంట్ చేసుకుంటే మనకు చక్కగా ఫెర్టిలైజర్ తయారవుతుందండి. ఇది చౌహాన్ క్యూ పద్ధతిలో చేసింది. అంటే కేజీ బెల్లం తీసుకుంటే, కేజీ అరటి పండ్లు తీసుకొని చక్కగా వాటిని చేత్తోనే చిదిమేసి 2 కూడా కలుపుకొని ఇలాగా మనము లిడ్ పెట్టకుండా జస్ట్ మనము పల్చటి క్లాత్ కప్పి ఉంచాలండి. అప్పుడే ఫర్మెంటేషన్ అనేది చక్కగా జరుగుతుంది. ఫర్మెంట్ అయ్యి చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనకి ఫెర్టిలైజర్ రెడీ అయిందో. ఇది ఫెర్టిలైజర్ రెడీ అయిన తర్వాత ఆల్మోస్ట్ 6 to 1 year వరకు కూడా మనం చక్కగా మొక్కలకు వాడుకోవచ్చండి. ఇది నేను ప్రిపేర్ చేసి ఆల్మోస్ట్ 4 months అయ్యిందండి. 4 months నుంచి నేను నా మొక్కలకు వాడుతూనే ఉన్నాను. నేను ఇక్కడ వరకు చేశానండి, ఇంత అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎక్కువగా కలపాల్సిన అవసరం కూడా ఏం ఉండదండి. మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, 10 liters వాటర్ కి ఇది గట్టిగా అయిపోయిందండి. 10 liters వాటర్ కి ఒక
5 ml అంత వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు చక్కగా మనం మొక్కలకి ఇచ్చేసుకోవడమేనండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, వర్షాలకి మనకి కుండీలో ఉన్న సారం అంతా కూడా వాటర్ రూపంలో డ్రైన్ అవుట్ అవుతూ ఉంటది కదా. మనం ఇలాంటి ఫెర్టిలైజర్ ఇస్తుంటే కనుక మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఇలాగా మనము చక్కగా మొక్క మీద కూడా స్ప్రే చేసుకోవచ్చండి. ఆకులు అనేది హెల్దీగా గ్రీన్ గా చాలా లషీగా ఉంటాయి అన్నమాట. ఇలాగా ఇక్కడ నేను ఆల్రెడీ కొద్దిగా మట్టి అయితే నింపి పెట్టానండి. నా దగ్గర లేని వెరైటీస్ అయితే కొన్ని నేను ఆర్డర్ చేసుకున్నాను. అవి రాగానే నేను మీకు చూపిస్తానండి. మొక్కలు అందులో పెట్టేయడం కోసం ఒక 4 కుండీలు అయితే అలాగ నింపి పెట్టుకున్నాను. ఇంకా ఒకసారి ఇక్కడ చూడండి, మొక్కలైతే ఇవి ఒక్కసారి మీకు చూపిస్తాను. చూడండి ఎంత పొడవుగా పెరిగాయో చూడండి. ఇవైతే మొత్తం కూడా ప్రూనింగ్ చేసేస్తానండి. వీటిని నేను శాంప్లింగ్స్ పెడదామని చెప్పి వీటిని రిపోర్టింగ్ చేయలేదండి. ఇక్కడ ఒక 4 మొక్కలు అయితే ఉన్నాయి, వీటిని రిపోర్టింగ్ చేయలేదు. సో శాంప్లింగ్స్ పెట్టే అవసరం అయితే నాకు రాలేదండి. అందుకోసం అని చెప్పి ఇది ఇలానే వదిలేసాను, ఏపుగా పెరిగిపోయింది. నెక్స్ట్ వీడియోలో వీటి నుంచి శాంప్లింగ్స్ ఏ విధంగా పెట్టుకుంటాననేది మీకు చూపిస్తాను. అలాగే దీన్ని మొత్తం కూడా రిపోర్టింగ్ చేస్తానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.